దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం అనగా 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 10 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 10 వచనము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. కొంచెం బిగ్గరగా చదవండి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతులనియు వారికి తెలుపడని. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. అందరూ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి. ఈ ప్రభు దినము, పునరుద్ధాన దినము దేవుడు మనలను ఆశీర్వదించాలని, మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుడు నాతో మాట్లాడాలని, నేను దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడిన వారందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2022వ సంవత్సరంలోని ఏప్రిల్ నెల 17వ దినము మాకు మీ పునరుద్ధాన దినముగా ఇచ్చారు. మీ పునరుద్ధాన దినమందు నాయన ఈ రీతిగా ఆరాధించుటకు అల్పుడను అయోగ్యుడనైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆరాధించే భాగ్యము ధన్యత నాకు ఇచ్చారు. తిరిగి నాయన నీ బిడ్డలతో కలిసి సహవాసం ఇచ్చారు. నీ బిడ్డలతో కలిసి మీ యొక్క శరీర రక్తంలో పాలు పొందే కృపనిచ్చారు. నీ బిడ్డలతో కలిసి నాయన మీ వాక్యమును ధ్యానము చేస్తూ ఉంటుండగా మీ దాసుని మీ ఆత్మ ద్వారా బలపరచారు. మీ ప్రజల కొరకు, మీ పునరుద్ధాన ఆశీర్వాదము కొరకు విరిచి మీరు మహిమ పొంది మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పాదముల యొద్ద ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాలు యేసు ప్రభు పునరుద్ధానుడిగా లేచిన తరువాత మనము 4 సువార్తికులు రాసినటువంటి
వారి గ్రంథాల్లో ఆఖరి అధ్యాయాలు మనం ప్రతి సంవత్సరము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఉదయకాలము మరి ప్రవచన అధ్యాయముగా దావీదు రాసినటువంటి కీర్తన 16వ కీర్తనలోని అద్భుతమైనటువంటి పునరుద్ధాన వర్తమానము మనము విని ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన ఎవరు అంటే సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఎవరంటే మరి ఆదియు అంతము లేనటువంటి దేవుడు. ఆయన ఎవరు అంటే అల్ప ఓ మేఘైనటువంటి దేవుడు. ఆయన యుగ యుగములు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి మన దేవుడు ఆయన. నాకు ఈ యొక్క జీవితానికి అంతమైపోవచ్చు, ప్రభు నమ్మాను కాబట్టి పరలోకం ఉన్నది. అదేవిధంగా మానవులందరికీ ప్రభు నమ్మితే పరలోకం ఉన్నది, లేకపోతే ఈ జీవితము ఇంతటితో ముగియవచ్చు. కానీ యేసు ప్రభు వారికి మరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, సమాధి ఆయనను దాసించుట అసాధ్యం. దేవుని యొక్క వాక్యములో మనం ఈ ఉదయకాలం విన్నాం అద్భుతమైనటువంటి మాటలు. ఈ భూమి మీద ఎవరి సమాధి అయినా కూడా ఖాళీగా లేదు. అందరి సమాధులు కూడా మోయబడి ఉన్నాయి. అందరి సమాధుల్లో వారి యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఆ కణాలు ఉంటాయి. ఎముకలకు సంబంధించినటువంటి ఆ యొక్క కణాలు అక్కడ దొరుకుతాయి ఆ మట్టిలో. కానీ యేసు ప్రభు వారి యొక్క శరీరము దాచబడినటువంటి ఉంచబడినటువంటి సమాధి నేటికి కూడా ఖాళీగా ఉన్నదని మరి నూతన నిబంధనలోని సువార్తికులు అందరూ కూడా ఆ విషయాన్ని రాస్తూ వచ్చారు. 9 సువార్తికులు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎవరు ఏమైనాడట, లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా అదే రీతిగా లేస్తామన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతాం. మన ప్రభు ఎవరంటే సజీవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఎవరంటే ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. త్వరగా చివరి అధ్యాయం, చివరి గ్రంథంలోని నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను. హల్లెలూయా. నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు జీవించుతున్నాను. మన ప్రభువారు ఎవరంటే సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా సజీవంగా ఉండేటువంటి దేవుడు. ఆ దేవుడిని కలిగి ఉన్నటువంటి బాధ్యత, ఆ భాగ్యము, ఆ ధన్యత, ఆ యోగ్యత దేవాది దేవుడు ఆ భాగ్యాన్ని మనందరికీ ఇచ్చాడు. దానిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి ఈ పునరుద్ధాన దినమందు నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ యొక్క గ్రంథములోని 28వ అధ్యాయములోని మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం లేక మొదటి 2వ వచనాలు చదువుతున్నాను చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మగ్దలేని మరియను గురించి మనమందరం కూడా ఒక ఆత్మీయమైన పాఠం నేర్చుకోవాలి. మనమందరం నేర్చుకోవాలి చెప్పండి. మన జీవితము కూడా ఆ రీతిగా ఉంచుకోవాలి. సహోదరులు కానీ సహోదరులు కానీ నేను కానీ మనం ఎవరైనా కానీ మగ్దలేని మరియ ఎలాంటిది అంటే యేసు ప్రభువారిని సిలువ వేస్తా ఉంటే సిలువ వేసేటప్పుడు ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము చివరి వచనము చూద్దాం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటును చూసిరి. జాగ్రత్త గమనించాలి. మగ్దలేని మరియ ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠం. ఆమె ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నది, దేవుని ఎడల ఎలాంటి భక్తి కలిగి ఉన్నది, దేవుని ఎడల ఆమెకున్నటువంటి శ్రద్ధ
దేవుని ఎడల ఆమెకున్నటువంటి భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నది అనుకోండి, హింసించడం జరుగుతున్నది, ఆయన్ని మరి నిందించడం జరిగింది, ఆయన గాయపరచడం జరిగింది, ఆయన కొరడాలతో కొట్టడం జరిగింది, ఆయన హేళన చేయడం జరిగింది, ఆయనకు అన్యాయ తీర్పు జరగడం జరిగింది. ఇవన్నీ చూసినటువంటి శిష్యుల్లో చాలా మంది ఏమైపోయారో తెలుసండి, పారిపోయారు. కానీ మగ్దలేని మరియను చూస్తే ఆమె అక్కడనే ఉన్నదట. అక్కడ ఉండటం మాత్రమే కాకుండా తప్పించుకొని పోకుండా అక్కడ నిలవడటం కూడా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా చూడండి మళ్ళీ ఏమున్నదో 15:47 మార్కు సువార్తలోని, ఆయన ఉంచబడిన చోటును కూడా ఏం చేసిందంట చూస్తుంది. శిష్యులకు చాలా మంది తెలియదు యేసు ప్రభుని ఎక్కడ పెట్టారు, ఎవరు సమాధిలో పెట్టారు, ఎలా పెట్టారో తెలియదు. కానీ ఈ మగ్దలేని మరి ఏం చేసిందో తెలుసండి, అన్నీ చూస్తా ఉన్నది. యేసు ప్రభుని ఎక్కడ పెట్టారో ఆ చోటు అనగా సమాధిని కూడా చూస్తా ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వెళితే ఆమె నుండి మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం, మన జీవితం ఆ రీతిగా ఉండాలని, ఆశీర్వదించబడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 20వ అధ్యాయంలోని చదువయ్యా 15వ వచనం. లేకుంటే ఇక్కడ మనం ఈ భాగం అంతా చూస్తే ఆమె ఎప్పుడు వెళ్ళిందో తెలుసండి. మొదటి భాగంలోనే మొదటి అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనంలో, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళిందంట. అర్థమవుతుందండి, ఎప్పుడు వెళ్ళింది? ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ సమాధుల తోటలోనికి వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి వారిమైన మనం దేవుడంటే అంత భక్తి, దేవుడంటే అంత శ్రద్ధ, దేవుడంటే అంత భయం మనలో ఉన్నదా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక స్త్రీ ఎవరికి చెప్పకుండా ఆమె ఏం చేస్తున్నదంటే, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు నా పాపముల కొరకు మరణించాడు, నన్ను రాళ్లతో కొట్టేటప్పుడు నన్ను మరణించకుండా బ్రతికించినటువంటి వాడు, అందరూ హేళన చేసినా కూడా ఆయన అమ్మాని పిలిచినటువంటి వాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. అలాంటి ప్రభువును చూడకుండా నేను ఎలా ఉంటానని ఆమె ఎప్పుడు వెళ్ళిందంటే చెప్పండి, ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు వెళ్ళింది. ఆ తర్వాత 18వ వచనంలో చూడండి, 20వ అధ్యాయం 18వ వచనంలో, అనగా మగ్దలేని మరియతో ప్రభు మొట్టమొదటిసారిగా పునరుద్ధారుడైన తర్వాత ఆమెతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారితో దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందండి? ఎవరితో మాట్లాడతాడు దేవుడు? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారితోనే మాట్లాడతారు. అందరితో మాట్లాడతారు. బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన, కానుకలు విస్తారాన్ని ఇచ్చినంత మాత్రాన, నాలాగా వాక్యం చెప్పినంత మాత్రాన దేవుడు మాట్లాడు. దేవుడు ఏం చేయాలంటే ప్రేమించితేనే దేవుడు మాట్లాడతాడు. ఒట్టి వాళ్ళతో మాట్లాడు. మన జీవితంలో దేవుడిని ప్రేమించటం అనగా ఈ మగ్దలేని మరియ విషయంలో మనము నేర్చుకునేటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటంటే, యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు, మోయించేటప్పుడు, సిలువ వేసినప్పుడు, తిరిగి దించిన తర్వాత చీకటి పడక ముందే ఆయనను పెట్టినటువంటి చోటు, ఆ సమాధిని కూడా చూడగలిగింది. అంత మాత్రమే కాకుండా ఆదివారం చీకటిగా ఉన్నప్పుడే ఆ సమాధి దగ్గరకు వెళ్ళి అందరికంటే ముందుగా ఆ తోటంతా కూడా దేవులాడుతూ ఉన్నది. అది బాధ్యత. అర్థమవుతుందండి? విశ్వాసకి ఉండవలసినటువంటి బాధ్యత. సంఘములో నాకొక పని అప్పజెప్పినప్పుడు, నాకొక బాధ్యత అప్పజెప్పినప్పుడు, నన్ను ఈ పని చేయమన్నప్పుడు ఆ పని పూర్తయ్యేదాకా ఉంటే, మగ్దలేని మరియకు యేసు ప్రభువారి దర్శనం కలిగింది. నీకు నాకు కూడా అదే దర్శనం కలుగుతుంది. అర్థమవుతుందండి? ఏం చేయాలా? పనిని ఎలా చేయాలి చెప్పండి. యేసు ప్రభువారు ఏం చేశాడట? 6వ మాటలో మన ఎవరు జ్ఞాపకం చేసింది? వసంత జ్ఞాపకం చేశాడు కదా. యోహాను సువార్త 17:4 ఏమున్నది? తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ఎలా చేశానట? మగ్దలేని మరి ఎలా చేస్తుంది? సంపూర్ణంగా చేస్తుంది. ఆయన సిలువ వేయటం వదిలిపెట్టలే.
చూడకుండా తప్పించుకోలే, పేతురులాగా పారిపోలే, పేతురులాగా బొంకలే, వేరే శిష్యులాగా వదిలిపెట్టలేదు. కానీ ఒక స్త్రీ అయినప్పటికీ అన్ని చూసింది, ఆ సమాధిని చూసింది. మరలా తిరిగి ఆదివారం అందరికంటే ముందుగా వెళ్ళి నా ప్రభువుని చూడాలనేది ఆ రీతిగా చూసి ఆశీర్వదించాడు. ఎప్పుడు చెప్పండి ఇది జరుగుతుంది? ఒక పనిని ఎలా చేయాలి చెప్పండి? సంపూర్ణంగా చేయాలి. నాకేమో అనిపిస్తుంది అంటే భోజనం పెట్టమంటే ఒక రౌండ్ పెట్టాక రెండోసారి కూర్చోబోతే, ఎందుకంటే వాసన అన్నీ ఏమంటుందంటే తిను 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 అంటే ఏం చెప్తే చెప్పండి? అలా ఉండకూడదు. మీకు ఒక విషయం, ఒక సహోదరుని జ్ఞాపకం చేస్తాను. ఆయన పెద్ద ఇంజనీర్. ఖమ్మంలోనే ఒక చర్చిలోని పెద్దగా ఉంటాడు, సేవకు వెళ్తాడు. జాగ్రత్త సహోదరులు గమనించాడు. మగ్దలేని మరియ విషయం వచ్చింది కాబట్టి నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన తెలిసిన వారు, నాకు కూడా తెలుసాడు. ఆయన ఎలా ఉండేవాడంటే, సంఘంలోని ఏదైనా సహవాస భోజనం అనేది ఉన్నది అంటే అందరూ తినిపోయిన తర్వాత ఉంటే తినేవాడు, లేకపోతే మార్జెక్లు ఉన్నా తినేవాడు. ఆ అంట్లు దోని మరలా ఆఫీస్ రూమ్లో పెట్టేదాకా కూడా కదలకపోయేవాడు. ఆయన ఎవరో తెలుసండి? పెద్ద ఖమ్మంలో. అదేంటంటారు చెప్పండి? పూర్తి మగ్దలేని మరియ ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఒక పాత్ర. ఆమె పునరుద్ధారుడైనటువంటి ప్రభుని ఎంతమంది ఉన్నారండి ఆ దేశంలో? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అబ్బో, లెక్కించలేనంత మంది సమూహాలుగా వెంబడించారు. కానీ ఆమె ఏం చేసింది? ఒక బాధ్యతగా, ఒక ప్రేమగా ప్రభు పాదాల దగ్గర గడిపింది. మధ్యలో పారిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ మాత్రం ఈ పునరుద్ధాన దినములో మనం ఎవరిలాగా ఉన్నాం చెప్పండి? పేతురులాగా పారిపోదామా? మగ్దలేని మరియలాగా అక్కడే ఉందాం. ఎవరిలాగా ఉందా చెప్పండి? హల్లెలూయా చెప్పండి. ఏ పనైనా కూడా నేను ఆఖరి దాకా ఉంటాను అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. మధ్యలో బోనన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆ రీతిగా ఉంటాయని మనం ఎవరు అంటే చెప్పండి? ఒక మగ్దలేని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లగా సంగమా, నేను వాక్యంలోనికి వస్తూ ఉన్నా. 2వ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఇదిగో, కొన్నిసార్లు చదివేటప్పుడు చెప్పాలనుకున్న అర్థం పోతుంది, అర్థమవుతుందండి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు ఏం కలిగిందంటే చెప్పండి? మహాభూకంపము కలిగింది. నేను ప్రభు చిత్తం అయితే కొన్ని భూకంపాలు మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో, సమయాన్ని బట్టి అర్థమవుతుందండి. ఏంటి అవి? భూకంపాలు. బైబిల్లోని వ్రాయబడిన భూకంపాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఎప్పుడైనా భూకంపాలు మనము వార్తల్లో విన్నటువంటివి, టీవీలో చూసినటువంటి భూకంపాలు చూసారా? ఏమైపోతాయి చెప్పండి? భూకంపాలు కలిగినప్పుడు దేశమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఆ ప్రాంతం అంతా కూడా కూలిపోతుంది. బిల్డింగ్లన్నీ కూడా కూలిపోతాయి, సర్వం భూమిలోకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ కలిగినటువంటి భూకంపము ఎలాంటి భూకంపం అంటే చూడండి, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు ఏం కలిగిందంట? మహాభూకంపం కలిగిందంట. ఎలాంటి భూకంపం చెప్పండి? ఇది ఒకవేళ రిక్టరీ స్కేల్ అంటారు భూకంపాన్ని కొలిసేదాన్ని. దాని మీద 6 దాటిందంటే ఆ పట్టణం నాశనం అయిపోతుంది. దాని మామూలు భూకంపం అంటారు. ఇది ఏ భూకంపం అంట? మహాభూకంపం కలిగింది. ఈ భూకంపానికి ఒకవేళ రిక్టరీ స్కేల్ మీద 12, 15 ఎంత ఉందో కానీ మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఏమైపోయింది రాయబడ్డది? మహాభూకంపం. నేను మరి ఒక భూకంపాన్ని పక్కనే అదే పేజీలో ఉన్నటువంటి వాక్యంలో చూద్దాం. చూడండి, 27వ అధ్యాయములోని 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచెను.
అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందకు వరకు ఏమైపోయిందంట? రెండుగా చీలెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిన. 54 వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూసి ఏమైపోయిందని చెప్పండి? మిక్కిలిగా భయపడ్డాడు. ఇక్కడ భూకంపం మనము అసలు అర్థం చేసుకోలేము. ఈ బుర్రని పగలగొట్టినా, గన్ను పెట్టి కొట్టినా కూడా అర్థం కాదు. ఈ భూకంపం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే మనం 7వ మాట మన శుక్రవారం రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ మాట ఏం చెప్పండి? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఎప్పుడైతే యేసు ప్రభువారు ప్రాణము విడిచాడో అప్పుడు ఏం కలిగిందంట? భూమి వణికిందంట, మహా భూకంపం కలిగిందంట. భూకంపము కలిగితే ఎప్పుడో చచ్చినటువంటి మృతులు, ఎప్పుడో చనిపోయినటువంటి పెద్దలు, ఎప్పుడో చనిపోయినటువంటి పరిశుద్ధులు, ఎప్పుడో చనిపోయినటువంటి నీతిమంతులు ఏం చేశారంటే లేచారట. హల్లెలూయా. అసలు చచ్చిపోయినట్టు ఎట్లేస్తారు? వెళ్ళిపోయారు కదా, ఎముకలన్నీ ఉండవు కదా. కానీ దేవుని అద్భుత కార్యం చూడండి. దేవుడు చేసే కార్యాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క భూకంపానికి ఏమనవచ్చు అంటే సిలువ భూకంపము. ఏ భూకంపం? మొట్టమొదటి భూకంపం. ఏ భూకంపం చెప్పండి? ఈ సిలువ భూకంపానికి ఏం జరిగిందంటే నీతిమంతులు లేచి ఎక్కడికి వెళ్ళారో తెలుసండి? యెరూషలేము పట్టణంలోకి వెళ్ళారట. అనేక మంది కనబడ్డారట. ఒకవేళ మా నాన్న చనిపోయి 2006లో చనిపోయింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 16 సంవత్సరాలకి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి. నాకు మా నాన్నని గుర్తుపడతగా దగ్గర పోవాలంటే ఏమైంది చెప్పండి? మా అమ్మ ఆగస్టులో చనిపోయింది. ఒకవేళ మా అమ్మ ఇప్పుడు వస్తే మీరందరూ కూడా ఉరుకుతారు, అవునా కదా? మీ అందరికి తెలుసు కాబట్టి మన ఆగస్టులోనే చనిపోయింది. అదే రకంగా ఎప్పుడో చనిపోయిన పరిశుద్ధులట, వాళ్ళు నీతిమంతులట. యేసు ప్రభువారు ఎప్పుడైతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ప్రాణం విడిచాడో వెంటనే సమాధుల్లో ఉన్న నీతిమంతులు ఏం చేశారట? లేచారు. ఇది ఇక్కడ భూకంపం. భూకంపం వస్తే ఏం కావాలి? బిల్లు కూలిపోవాలి. భూకంపం వస్తే చచ్చిన బతుకుల్లో ఏం కావాలి? చచ్చిపోవాలి. కాళ్ళు ఎరగాలి, చేతులు ఎరగాలి, రెడ్ క్రాస్ వాళ్ళు రావాలి, హెల్ప్ చేయాలి, WHO వాళ్ళు మందులు పంపించాలి, ఇవన్నీ జరగాలి. కానీ యేసయ్య సిలువలో ప్రాణం పెడితే ఏమైందంటే గొప్ప భూకంపం వచ్చింది. ఆయన కేక వేశాడు. సమాధుల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే తిరిగి. ఇది భూకంపం. అసలు ఏమన్నా అర్థమవుతుందా మనకి? చెప్పండి. దేవుడు ఎవరంటే ఆయన పేరేం పేరు చెప్పండి? ఆశ్చర్యకరం. ఆయన పేరేం పేరు చెప్పండి? ఆశ్చర్యకరం. ఎంత ఆశ్చర్యం అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి పట్టణంలోని కూడా వచ్చారట. ఆ తర్వాత వ్రాయబడలే వాళ్ళు ఎంతకాలం ఉన్నారో, ఇంట్లో ఉన్నారా, మళ్ళీ ఏమన్నా ఇంకేమైనా చేశారా, అది ఏమి దేవుని గ్రంథంలో లేదు. కానీ మొత్తానికైతే వాళ్ళు లేచారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? పట్టణంలోనికి వచ్చారు. యెరూషలేము పట్టణంలోనికి అందరు కూడా చాలా మంది చూశారు. యేసయ్య అన్ని కూడా ఏం చేస్తాడో తెలుసండి? మన బుర్ర కందనంత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నమ్మితే మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో, మన వ్యక్తిగతంగా కూడా నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా వాక్తు పెట్టుకోండి. రెండవ భూకంపాన్ని మనం ఇక్కడ చూస్తే చూడండి. 2వ వచనం, 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుని. అప్పుడు ఏమైపోతుందంట? మహాభూకంపము కలుగుతా ఉంది. మహాభూకంపం కలిగింది. ఈ భూకంపము కలిగినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ రాయి పొర్లించబడటం, పక్కకు వెళ్ళటం, దేవుని దూత రాయి మీద కూర్చోవటం, పరలోకములో నుండి ఆ దూత వచ్చి రాయి పొర్లించి పక్కన కూర్చుంటే భూకంపం కలిగింది. ఆ భూకంపంలో చనిపోయిన ప్రభువు తిరిగి వస్తా ఉన్నాడు. భూకంపం కలిగితే ఏం కావాలి? బతుకున్నాడు ఏం కావాలి చెప్పండి? చనిపోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది?
చనిపోయిన ప్రభు తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి, లేచి ఉన్నాడు. ఈ భూకంపం ఎంత భూకంపం అంటే ఏమని వ్రాయబడ్డదంటే మహాభూకంపం అట అని వ్రాయబడ్డది. నేను త్వరగా ముగిస్తాను, ఎందుకంటే మనం తొందరగా ముగించాలనుకున్నాం. మరి యొక్క భూకంపాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. మనందరికి బాగా పరిచయమైనటువంటి వాక్యం 23వ వచనం, 16:23. వారు చాలా దెబ్బలు కొట్టి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు పాటలు పాడుచుండిరి. ఖైదీలందరూ వినుచుండిరి. 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చిందంట, అక్కడ చూడండి, అప్పుడు అకస్మాత్తుగా ఏం కలిగిందంట, మహాభూకంపము కలిగెను, శరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఏమైపోయిందంట, ఊడిపోతా ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచిస్తే, ధ్యానం చేస్తే, వాక్యం మీద మనస్సు పెడితే పునాదులు ఏమైపోయినట్టండి, కదిలిపోయింది. పునాది అంతా కదిలిపోతే ఏం కావాలి, ఇప్పుడు బిల్డింగ్ కూలిపోవాలి. బిల్డింగ్ కూలితే లోపల ఉన్నవాడు ఏం కావాలి, వాళ్ళు చావలేదు. అర్థమవుతుంది, వాళ్ళు చావలేదు. అంత మాత్రమే కాకుండా ఇంకేం జరిగిందంటే గొప్ప అద్భుతం. చూడండి, అక్కడ ఏమున్నది, చదవండి. నేను మనసు పెట్టట్లే. శరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. 20వ వచనం. అందరి బంధకములు ఏమైపోయినాయంటండి, ఇది ఎట్లా కొడతాయి చెప్పండి, బేడీలు కొడతాయి. అక్కడ చేతికి ఏమేమి పడ్డాయి, బేడీలు వేయబడ్డాయి. బేడీలు ఏమైపోయినాయంట, ఊడిపోయినాయంట. ఎంత అద్భుతం చూడండి, దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. సాతాను మన జీవితంలో ఏ రకంగా బంధించిండో. కొంతమందికి ఏమో ప్రార్థన అంటే నిద్రపోవనే బంధకం అవుతుంది కదా. కొంతమంది ఇంటోళ్ళు ఏం చేస్తారు, బంధకాలు పెట్టి ఏం పోతానే అంటారు. కొంతమందికి ఏమేమి చేస్తే వారికి ఉన్న పనులు, వారికి ఉన్న ఉద్యోగం, వారికి ఉన్న పరిస్థితులు అన్నీ ఏం చేస్తాయో తెలుసా అండి, బంధకాలు ఎత్తారు. ఈ భూకంపం ఏం చేస్తున్నదంటే నీకు నాకు మనందరికి ఉన్న బంధకాలను ఏం చేస్తుంది, విడుదల చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంత అద్భుతం చేస్తాడు. అని అక్కడ ఒక్కడ కూడా చావలేదు, ఒక్కడ కూడా దెబ్బతగ్గ. అర్థమవుతుందండి. డోర్లన్నీ ఓపెన్ అయిపోయినాయి, పునాదులు కదిలిపోయినాయి. సరే, డోర్లు అంటే అటు ఇటు నెట్టుకొని లేచిపోయినాయి. మరి బేడీలు ఎట్టు ఉన్నాయి కదా, బంధకాలు. కాళ్ళకు బొండలేసి బిగించారు, అని ఊడిపోయినాయి. ఎవరు తీశారు ఇవి? పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చేయగలరు. అర్థమవుతుందండి. నీ జీవితములో, నా జీవితములో, ఈ పునరుద్ధాన దినములో ఆయన నీకున్న బంధకం ఏదైనా కూడా ఆయన ఏం చేయడు, విడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నీకు ఇంకే బంధకం ఉన్నదో ఆ బంధకాలు విడిపించడానికి ఈ పునరుద్ధాన దినమున నీతో మాట్లాడుతున్నాడు. మరింక భూకంపాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళతా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్నటువంటి చోటు ఏమైపోయిందో తెలుసండి, కంపించిపోయింది, వణికిపోయింది ప్రార్థనకి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడంటే, నేను మొన్న మీకు జ్ఞాపకం చేశాను.
ఐక్యతకి, ఏకమై ఉండటానికి తేడా. వీళ్ళందరూ ఏం చేశారని తెలుసండి? ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయంతో ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. మన ప్రార్థన ఎట్లుంటుందో, ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఇంకొకళ్ళు ఇంకెంతసేపు చేస్తుందో ఏందో, అవును కదా? కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే ఏమైపోయిందంటండి, పరిశుద్ధులు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, దేవునితో గడుపుతుంటే, దేవునికి మన భారం అంతా చెబుతూ ఉంటే, దేవునికి మన విషయాలను ఆయన పాదాల దగ్గర పెడతా ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. కానీ మనకు సమయం గుర్తురాదు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇట్లా చెప్పకుండా పోతే ఎప్పటికి అయిపోతుందో అనే లోపల కొంతమందికి ఏమవుతుంది? కొద్దిగా భయం కూడా ఎంత, అవునగా చెప్పండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసండి? వారందరూ ఏక మనస్సుతో, ఏక హృదయముతో, ఏక ఆత్మతో ఏం చేశారు? వాళ్ళందరూ ప్రార్థన చేస్తే భూమి ఏమైపోయిందంటే అక్కడ కంపించిపోయింది, భూకంపం వచ్చేసింది. మన జీవితంలో మనము కూడా ఇదే రకమైనటువంటి ప్రార్థన ఉంటే, అది ఎలాంటి సమస్య అయినా, అది సాతానైనా, అది లేకుంటే వ్యాధి అయినా, అది అప్పైనా, అది ఇబ్బంది అయినా, అది కష్టమైనా, కన్నీరైనా, ఏదైనా కంపించి వెళ్ళిపోద్ది అంతే. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఏక మనస్సుతో సంఘమంతా, ఏక హృదయంతో, ఏక ఆత్మతో ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మన ప్రభువు ఏం చేస్తాడో తెలుసండి? పరిశుద్ధాత్మ కార్యం జరుగుతాడు. భూకంపం అంటే నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ముందుకు వెళదాం, పునరుద్ధాన వర్తమానంలోకి వెళదాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోకి వద్దాం. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. 15:1. 1 కొరింథీ 15:1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో ఒకటి వ్యర్థం కావాలి. మీ విశ్వాసం ఏం కావాలి? వ్యర్థము కావాలి. అక్కడ వ్రాయబడిన మాట గుర్తుపెట్టుకోండి. అందరు బాగా, పిల్లలు అందరూ, మనకున్న విశ్వాసం ఏమైపోవాలని దేవుడు కోరుకుంటున్నాడంటే వ్యర్థము కావాలి. మనలో ఒక విశ్వాసం ఉంది. అదే విశ్వాసం అంటే నేను ఏదైనా చేయగలను, నేను ఆడికైనా పోయి రాగలను, నాకు బాగా తెలియదు. ఈ కొరింథీ సంఘానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది. వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే చాలా భయంకరమైన విశ్వాసం. వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే వాళ్ళకు మించిన తెలివికి ఎవరికి లేదు. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఏంటో తెలుసండి? కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళకి, కొరింథీయులకి ఏంటో తెలుసా? మేమే జ్ఞానులం, మేమే అర్హులం, మాకు మాత్రమే ఇది సాధ్యం, ఇంకొకరికి చేత కాదు, తెలివంటే నాదే అని మనోళ్ళు చెప్తారు కదా. తెలివంటే నేను అనలేదు, అర్థమవుతుందండి? తెలివంటే వద్దట నాదే. అందుకనే ఈ పౌలు గారు ఏమంటున్నాడంటే, ఒరి పిచ్చోళ్ళారా, నేను సిలువ వేయబడిన యేసును మాత్రమే ప్రకటించా, పునరుద్ధారుడైన యేసును మాత్రమే ప్రకటించా, కలువరి సిలువలో నీ కొరకు రక్తము కార్చబడిన ఆ యేసునే ప్రకటించారు. కానీ మీరు ఒక చెత్త వ్యర్థమైన చెడు తలంపుతో మీరు ఉన్నారు. ఆ విశ్వాసం ఏం కావాలంటే వ్యర్థం కావాలి. అంటే నేననేది కావాలి. ఏం కావాలి చెప్పండి? నేననేది, నాకే తెలుసు అనేది, మేమే గొప్ప అనేది, మేమే అన్ని అనేది ఏం కావాలంటే అది సావాలి. ఈ పునరుద్ధాన దినమందు నేను దేవుని యొక్క వాక్యము ద్వారా మీకు జ్ఞాపకం చేయబడినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో నేను అనేటువంటిది సావకపోతే, నేను అనేది లేకపోతే మన పునరుద్ధానులము కాము. జాగ్రత్తగా మనసు పెట్టినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఏదైనా కానీ
దేవునికి వ్యతిరేకమైనటువంటిది సాగకపోతే మన జీవితంలో ప్రతిఫలము ఉండదు. అందుకని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఇది అధ్యాయంలోని 35వ వచనం, 15వ అధ్యాయం 35, పునరుద్ధాన వర్తమానం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగుచున్నాడు. ఓ అవివేకి, ఓ పిచ్చోడా, ఇప్పుడు అర్థం చేసుకో. ఓ పిచ్చి తల్లి, అర్థం చేసుకో. ఓ అవివేకి, అర్థం చేసుకో. నీ విశ్వాసం అర్థం చేసుకో. నువ్వు బాగా అర్థం చేసుకో. ఏమంటున్నాడు చెప్పండి? నీవు విత్తునది సచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. కొరింథీ సంఘములోని వారు పునరుద్ధానమును నమ్మరు. అర్థమవుతుందండి? వాళ్ళు ఏం నమ్మరు? చనిపోయిన వాళ్ళు తిరిగి లేవటం అసాధ్యం. వాళ్ళు ఎంత బుర్ర తక్కువళ్ళు. మొదట అధ్యాయం ఏమంటారంటే వాళ్ళు మేమే జ్ఞానులు అంటారు. పౌలు గారు ఏమంటున్నాడంటే మీకున్న బుర్ర అంతా మట్టి బుర్ర అంటున్నాడు. నీకున్న చదువు అంతా మట్టే, నీకున్న తెలివంతా మట్టే, నువ్వు నేర్చుకున్నదంతా మట్టే, నీ ఆలోచన అంతా మట్టే. ఓ కొరింథీ సంఘమా, ఈ పునరుద్ధాన దినములో హెబ్రోను సంఘములో ఉన్న ఒకవేళ ఎవరమైనా సొంత ఆలోచనతో ఉంటే అదంతా వట్టి మట్టే. కోపం రానివ్వండి, ఏమన్నారు? పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని అదేం కాదట, బ్రతికింపబడదు కదా. ఆ మాత్రం తెలవదా? మీకు తెలుసు కదా, వ్యవసాయం చేస్తున్నారు కదా, ద్రాక్ష పంట ఉన్నది కదా, అంజూర పంట ఉన్నది కదా, గోధుమల పంట ఉన్నది కదా, ఒలివల పంట ఉన్నది కదా, అనేకమైన పంటలు పండిస్తున్నారు కదా. మీరు విత్తనాలు వేసినప్పుడు ఏమైతుంది? ఆ మాత్రం కూడా తెలవదా? పునరుద్ధానం ఉన్నదని తెలవదా? ఎవరైనా ఏ గింజలను వేసినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, అక్కడ నీవు విత్తునది సచ్చితేనే గాని అదేం కాదట, బ్రతికింపబడదు. బాగా జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు వారే లాజరు గురించినటువంటి ఆ భాగంలో 12వ అధ్యాయంలో గోధుమ గింజ భూమిలో పడి, అక్కడేమో చూస్తారా? 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 12:24. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అదేమైతుందంటండి? ఒట్టిగానే మిగిలిపోద్ది. అంతే. గింజ ఏం కావాలంటే భూమిలో పడ్డప్పుడు స్వర్గింజలు పెడతారు కదా. ఇప్పుడు స్వర్గాలు బాగా వస్తున్నాయి చాలా మంది. ఏం కావాలి ఆ గింజ? మొదట ఏం కావాలి చెప్పండి? భూమిలో ఏం పెట్టిన తర్వాత ఏం కావాలి చెప్పండి? నోరు తెలిసి చెప్పండి అండి, నోరుందిగా. గింజ ఏం కావాలి చెప్పండి? సుగుణం గారు ఏం కావాలి? గింజలు ఏమి వేయవా నువ్వు? కూరగాయ మొక్కలు ఏ గింజ అయినా వేస్తే ఏం కావాలి? సావాలి. సత్తే ఏమవుతుంది? అది తర్వాత దానిలో ఉన్న బీజము, దానిలో ఉన్న అండము, దానిలో ఉన్న జీవం ఏం చేస్తుందో తెలుసండి? ఆ గింజ పై భాగము సత్తే లోపల నుంచి ఏమొస్తుందట? జీవం వస్తుంది. మన శరీరాశలు కూడా చస్తే, లోకాశలు కూడా చస్తే, మనకున్న చెడ్డ తలంపులు చస్తే పరిశుద్ధాత్మ దేవుని క్రియలు మనలో నుంచి వస్తాయి. అది చావకపోతే రాదు, శరీర క్రియలే వస్తాయి. ఈ పునరుద్ధాన దినమందు మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి చెబుతూ ఆయనే మొదటి ఫలము, ఆయనే మొదటి పునరుద్ధానం, ఆ తర్వాత మనందరం పునరుద్ధానం. యేసు ప్రభు తిరిగి లేచిందని చెప్పడానికి ఇక్కడ సైన్స్ ఉపయోగించి ఆయన చెబుతా ఉన్నాడు పౌలు గారు. ఓ అవివేకి, నీకు ఆ మాత్రం కూడా తెలియదా? నీ విత్తే కింద ఏదైనా కానీ నువ్వు దాని కాయలు ఎత్తట్లేదుగా, దాని పచ్చని ఆకు ఎత్తట్లేదు కదా, పచ్చని చెట్టుని ఎత్తట్లేదు కదా, నువ్వు విత్తేది ఎండిపోయినటువంటి. అవునగా చెప్పండి. ఆ ఎండిపోయిన గింజ ఏమైతుందో భూమిలో పడ్డాక చచ్చిపోతుంది. పై శరీరం అంతా చచ్చిపోద్ది, ఊడిపోద్ది, పై తాటు ఊడిపోద్ది, ఉబ్బిపోద్ది, అంత నాశనం అయిపోద్ది. లోపల నుంచి ఏమొస్తుందట?
హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువు కూడా అదే రీతిగా లేచాడు. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? అదే రీతిగా లేస్తాం. వాక్యమే మాట్లాడుతున్నది, వాక్యమే జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు చూడండి. 1 కొరింథీ 15:37 నీవు విత్తునది చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టవో దాని శరీరమును విత్తట్లేదు. అయితే దేవుడే దేవుడే హల్లెలూయా, దేవుడే దేవుడే నీ జీవితములో, నా జీవితములో, మనందరి జీవితంలో ఏం చేస్తున్నాడట? తన చిత్త ప్రకారము నీ విత్తిన దానిని శరీరంగా మారుస్తా ఉన్నాడు. తర్వాత మరియు ప్రతి విత్తనమును దాని దాని శరీరము ఆయనే ఇచ్చుతున్నాడు. చాలండి. ఎవరంటే ఇచ్చేది చెప్పండి? ప్రతి విత్తనానికి. అబ్బాబ్బా, ఎన్ని చెట్లు కదా, ఎన్ని రకాలు కదా. ఇవన్నీ ఒక్క మానవుడిని ప్రేమించి దేవుడు ఇంత అద్భుతంగా ఒక్క గింజ. భక్సింగ్ గారు చెబుతారట, ఒక గోధుమ గింజని భూమిలో వేస్తే దాని ఒక కంకి అవుతుందట. మరలా అది వేస్తే ఒక 4 సంవత్సరాల్లో ఒక దాదాపుగా 20-30 బస్తాలు అవుతాయి ఒక్క గోధుమ గింజ. ఎన్నైతే చెప్పండి? 20 బస్తాలు అవుతాయి 4 సంవత్సరాలు ఒక గోధుమ గింజ. మన సంఘం అభివృద్ధి చెందాలంటే, మనం వర్ధిల్లాలంటే, మన కుటుంబం ఆస్వాదించబడాలంటే, మన మందిరం నిండాలంటే మనమందరం ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? అందరికీ తెలిసి మనం ఏం కావాలి? ఫస్ట్ ఏం కావాలి? సావాలా. నేననే జావాలా, నా కులమనే జావాలా, నా హోదానే చావాలా, నాకున్న ఆశలు చావాలా, నాకున్న తలంపులు చావాలి. అన్ని సత్తే ఆ గింజలో నుంచి ఏమంతా చెప్పండి? మన సంఘం ఆస్వాదించబడాలంటే మనం ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? సాబా. పునరుద్ధానం గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. యేసు ప్రభు సమాధిలో పెట్టిన తర్వాత తెల్లవారే వరకు వెళ్ళి చూసే వాళ్ళకి పేతురు యోహాను ఉరుక్కుంటూ వెళ్ళారు. అంతకుముందు మగ్దలేను మరియ మరి కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఆ తర్వాత చూశాడు, అక్కడ యేసు ప్రభు అగపడలేదు. పేతురు చూశాడు కానీ యోహాను లోపలికి ముందుగానే వెళ్ళాడు. ఆ తర్వాత ఉరికొచ్చాడు, గలిలయకు వెళ్ళాడు, అక్కడ ఆయన ముందుగా పడ్డాడు. ఇవన్నీ ఎప్పుడు ఇదేనే. మరి మన జీవితం మారేది ఎప్పుడు? అర్థమవుతుందండి? పునరుద్ధానం దినమందు మన జీవితం మార్చుకోవాలి ముఖ్యం. మన లైఫ్ స్టైల్ మారకపోతే మనం ఇంకా సావనంటే గుర్తుపెట్టుకోనే, మన జీవితం వ్యర్థమైపోద్ది. గోధుమ గింజ చచ్చితేనే కానీ దేవి కాదు. ఈ పునరుద్ధాన దినమందు నేను అనేది మనం ఏం చేద్దాం చెప్పండి? సంపేద్దాం. ఏం కావాలి? గింజ ఫలించాలంటే పైన ఉన్న ఆకారం జావాలి. అర్థమవుతుందండి? మాకు తెలిసినటువంటి నాగార్జున సాగర్లో దేవుని యొక్క సేవకుడు భాస్కర్ రావు గారు అని ఉన్నాడు. ఆయన గారితో మా ఫోటోలు కూడా ఇంకా ఉన్నాయి. సాగర్ పోయినప్పుడు దిగినాం. ఆయన గారు సేవకు వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న అడిగేవాడట, నాన్న యాడికి సేవకు వెళ్తున్నావా అని కొడుకుని అడిగితే భాస్కర్ రావు గారు అనేవాడట, లేదు నాన్న నేను సేవకు వెళ్ళట్లేదు, యాడికి వెళ్తున్నా? సావటానికి వెళ్తున్నాను. సేవ అంటే ఏం చెప్పండి? సావటం. మనం సత్తే ఆత్మభక్తి. ఒక విశ్వాసి తనను తాని, తన అహంకారాన్ని, తన స్వభావాన్ని చంపుకుంటే ఇంట్లో వాడు రక్షింపబడతాడు. ఒక విశ్వాసి తనలో ఉన్న చెడును చంపుకుంటే ఇరుగు పొరుగు వాడు రక్షింపబడతాడు. ఒక విశ్వాసి తనలో ఉన్న ప్రతి ఆలోచనలన్నీ చంపుకుంటే ఆ పదాలు రక్షింపబడుతుంది, లేకపోతే ఎవరు రక్షింపబడదు. మందిరానికి రావచ్చు, బైబిల్ పెద్దది పట్టుకోవచ్చు, ఇంటికి పోయాక భయంకరమైనటువంటి పంచాంగం మొదలు పెడితే ఒక్కళ్ళు కూడా రక్షింపబడదు. సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఏ ఒక్కరికి ఏం ఉపయోగం ఉండదు. అర్థమవుతుందండి? ఏం కావాలి మనం? మార్పు చెందాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు లాగా నేను ముగిస్తాను. సమయం నాకు సరిపోదు, చాలా మాట్లాడాలనిపిస్తుంది. మాకు కూడా చాలా పెళ్లి పనులు. అర్థమవుతుందండి? మీకంటే మాకు ఎక్కువ ఇంకా పనులు ఉన్నాయి. ముగించుకుందా కొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం.
54వ వచనం చివరి భాగం. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్నటువంటి బలము ఏంటట? ధర్మశాస్త్రమును రాసుకున్నటువంటిది, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటిది, నీకు ఇష్టమైనటువంటి గీర తీసుకున్నటువంటిది. ఒక పాస్టర్ గారు అంటాడు, వత్సన్ గారు అంటాడు, ఏమంటాడంటే ఆయన తెల్లవారుజామున అప్పుడే సేవ చేసి వచ్చి పండుకున్నాడట బాంబేలో. దేవుడు అంట లేపుతా ఉన్నాడు, లేదు 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 ఇప్పుడు దాకా తిరిగి వచ్చిన తెల్లవారుజాము 3 అవుతుంది, నువ్వు పండుకున్నామనే కదా అట్లా పండుకున్న ఆ బీచ్ అంటే ఎవరు పిచ్చోడు అనుకుంటే లే అని దేవుడు చేసినట్ట వత్సన్ గారిని కొట్టి లేదు అందరూ ఆ బీచ్లో చూడ ఒక ఆయన ఉడుకుతున్నాడు. ఏం చెప్తాడు ఆయన? ఎలా ముగ్గురు గొడవ పెట్టుకొని సాపానికి పోతున్నాడు. భర్త ఏం చెప్తాడు? సముద్రంలో పడి సత్తానికి పోతున్నట్ట. వత్సన్ గారు తిరిగి తిరిగి ఆయనకి ఇల్లు వాకిలు లేదు. ఆ బీచ్లో బెంచ్ మీద పడుకుంటే లేపి పో అన్నాడంట. పోయి ఆయనకి ఒక్క 2 నిమిషాలు అయితే దూకి చచ్చాడు. ఆడ బాగున్నాడు పట్టుకొని అప్పుడు కూర్చోబెట్టి ఏంటంటే లేదయ్యా నా భార్యతో నేను ఏగలేకపోతున్నా, ఈ కుటుంబాన్ని మోయలేకపోతున్నా, సముద్రం అన్న ఏదొచ్చేమో కానీ సంసారాన్ని ఎదలేదు అని చెప్పారు. ఈ బాధ నేను తట్టుకోలేక రోజు ఇంటికొస్తే ఒకటే టార్చర్. నేను ఎటన్నా చూసిన ఆమెకు నీకేం సంబంధం అంటుంది నా భార్య. నేను పని చేయక పూట ప్రాణం బాగోకుండా యుద్ధాలను ఎందుకు పండుకోమంటుంది. ఏమైనా డబ్బు లేక కాకపోతే నీకేం పుట్టింది వాళ్ళు చూడేట కడుతున్నారంటది. ఈ బాధలు లేక నాకు సావాలనిపిస్తుంది సార్. కూర్చోబెట్టి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసు ప్రభు మరణించాడు. ఆయన దగ్గరికి వస్తే నీకేం చేస్తాడో తెలుసా? వీటన్నిటికీ కలుస్తాడు. ఆయనకి తెల్లారుజామున 3 గంటలప్పుడు సువార్త చెప్పి రక్షించితే తర్వాత పాకిస్తాన్ వెళ్ళి కొన్ని వేల మంది రక్షించాడు. అర్థమవుతుందండి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అయ్యగారు అంటాడు, 2 తర్వాత నాకు ఎవడైనా లేపితే ఊరుకోను, డోరు కొడితే ఊరుకోను, మరలా 4ంటికి వచ్చి నాకు డోరు కొట్టండి, అప్పుడు దాకా నాకు ఎవరు కూడా పోను. సంఘర్షణకు వాడి నేనేం చేయాలి? టైం రెస్ట్ తీసుకో. నా టైంలో చచ్చేవాడు, ఆ టైంలో నరకానికి వెళ్ళేవాడు, వాడి సంగతి ఏంటి? నీ శరీరం చూసుకుంటున్నావు. కలువరి శిలువలో ఆయన చూసుకుంటే మనం ఈరోజు ఏమైపోతాం? నరకంలో కాల్చి చేస్తాం. పౌలు గారికి అవన్నీ ఏం లేవు. 24 గంటలు శ్రమ, బాధ, హింస, కరువు, తెగులు అన్నింటినీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకని పౌలు గారు ఏడుస్తున్నాడు రోమపత్రిక 7వ అధ్యాయంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఈ ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు, ఈ ప్రజలను ఎట్లా ఏడ్చుతా ఉంటాడు. అప్పుడు యేసు ప్రభువు అంటాడు, ఆ 8వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాస్తా ఉంటాడు. చూడండి 8వ అధ్యాయం రోమపత్రికలోని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ, అది పునరుద్ధానానికి గుర్తుగా ఉంటా ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం. 8:36 చదవండి. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము అన్నిటిలో ఏం చేస్తున్నామంట? అత్యధిక 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 విజయాన్ని పొందుచున్నాము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు గలారా, మన జీవితంలో ఏమంటున్నారు చెప్పండి? అయ్యా నిన్ను బట్టి దినమెల్లా మేము ఎవరు అంటే చెప్పండి? వదకు సిద్ధమైన గొర్రెల, ఆత్మల కొరకు, పరలోకంలో సంఘము కొరకు, పరిశుద్ధులతో సహవాసం కొరకు ఈ భూమి మీద మా శరీరాలు ఏమంతా యోగ్యమైనవి. అందుకనే 7వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి అది జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువు మనకేమిచ్చాడు చెప్పండి? మరణమును జయించి విజయాన్ని అనుగ్రహించాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీకున్న బలవంతం ఏంటి? నీ ధర్మశాస్త్రం. అవన్నీ కూడా కలువరి శిలువలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జయించాలి.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? జయశీలుడిగా చేశాడు. అందుకే మనము ఈరోజు ఏమంట, ఏమని పిలుస్తున్నాం చెప్పండి? ఏమని? పునరుద్ధాన దినం. ప్రకటన గ్రంథం 1:10 ఈ రోజు ఒక పేరు పెట్టాడు. ఏంటంటే చెప్పండి? ప్రభు దినం. ఏంటిదట? ప్రభు దినం. ఈ రోజంతా ఎవరిది? ఈ రోజంతా ఎవరిది? ఇంటికాడ వంట చేసుకునే దినమా? చుట్టాలు ఇంటికి పోయే దినమా? పిల్లగాళ్ళని చూసి వచ్చేది దినమా? హాస్టల్కి వెళ్ళి ఏమండి ఫంక్షన్కి వెళ్ళే దినమా? ఇంకా దూరంగా పోయే దినమా? ఏ దినం ఇది? ఏమన్నది అక్కడ 10వ వచనం చదవండి. ప్రకటన 1:10. ఏ దినం ఇది? పునరుద్ధాన దినం, ప్రభు దినం. కొంతమంది మనవాళ్ళు అప్పుడప్పుడు పాపం తెలవక మంగళవారం ప్రార్థన చేయమంటే పునరుద్ధానం ఇచ్చినందుకు వందనాలు అంటారు. ఆ రోజు కూడా మంగళవారం కూడా పునరుద్ధానం. మంగళవారం, శుక్రవారం, బుధవారం ఇవన్నీ పునరుద్ధాన దినాలు కాదు. ఏ దినం? ఆదివారం మాత్రమే. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరమంటే బాగా జ్ఞాపకం చేసుకోండి. కొలస్సీ 3:1-2 మనమందరూ ఎవరు చెప్పండి? మీరు చెప్పాల, ఎన్నో 100 సార్లు వింటారు. మీరు క్రీస్తుతో కూడా, ఎవరితో కూడా చెప్పండి? ఈరోజు లేచిన ఆయన ఎవరు? క్రీస్తు ప్రభువారు. మనం ఎప్పుడు లేచాం? ఏట్లోకి వెళ్ళి పాపాలు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏట్లోని బొంద పెట్టి పైకి లేపినప్పుడు ఏం చేసాం మనం? అది బాప్తిసం రోజు లేస్తాం. మనం ఎవరు చెప్పండి? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. కనుక ఆ రీతిగా లేపబడిన వారు చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సజీవమైనటువంటి కార్యాలు, పరిశుద్ధమైన కార్యాలు. నోటి మాట పరిశుద్ధం, చూపు పరిశుద్ధం, ఏది చెప్పినా పరిశుద్ధం, ఏది చెప్పినా మాదిరి, ఏది చెప్పినా అనుకూలం, ఏది చెప్పినా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటా ఉంటుంది. ఆ రీతిగా మనం ఉండాలి. విశ్వాసం దేవుని బిడ్డలో మనం ఇతరులకు ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి. ప్రకటన గ్రంథం అంటాడు, ఓ సులమతి, నువ్వు వెళుతున్నావా అరణ్యంలోనికి? 100 అడుగు జాడల బట్టి నువ్వు వెళ్ళు, అంతకెళ్ళమా. నీకంటే ముందు పరిశుద్ధులు వెళ్ళారు, నీకంటే ముందు అనేక మంది ప్రవక్తలు వెళ్ళారు, నీకంటే ముందు అనేక మంది హతసాక్షులు వెళ్ళారు. వాళ్ళ మార్గంలో వెళ్ళు. నీ కంపార్ట్మెంట్ నువ్వు చూసుకోమారు, నీకు ఇష్టమైన జోన్లో నువ్వు ఎంచుకోమారు. పరిశుద్ధులు ఏ రీతిగా వెళ్ళారో సంఘం ఆ రీతిగా వెళ్ళాలి. సంఘం దేవుని కొరకు నిలబడాలి. అప్పుడే మనం పునరుద్ధానుడైన ప్రభువుని సంతోషపడాలి. లేకపోతే మన సంతోషంలో మనం ఉంటాం. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు బల యుద్ధకు వద్దాం. ఆయన ఎవరు అంటే నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు. 28వ అధ్యాయంలోని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమయం చాలా ఎక్కువైపోతుంది. 9వ వచనంలోకి వద్దాం. మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మందిరములో చేరిన ప్రతి ఒక్కరిని ప్రభు ఇదే రీతిగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. అంతకు ముందు వాళ్ళు ఎలా ఉన్నారంటే భయముతో, వణుకుతో, అదురుతో, బెంగతో, మరలా రోమా ప్రభుత్వం వాళ్ళు, ఈ యొక్క యాజకులు అన్న కైప వారి సైన్యం, పిలాతు వారి సైన్యం, నా యేసయ్యను సిలువ వేశారు, మమ్మల్ని కూడా సిలువ వేస్తారని భయము, వణుకుతో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన అంటున్నాడు, నేను ముందుగానే మీకు చెప్పాను. నాకంటే ముందే 1000 సంవత్సరాల ముందు దావీదు చెప్పాడు, నేను కూడా మీకు చాలా సార్లు చెప్పాను. నేను ఎవరిని చెప్పండి? సజీవుడను. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చెప్తున్నా, మీరు ఇక భయపడాల్సిన లేదు. మీకేం కావాలి? శుభము కలుగును గాక. అంటే శుభం ఈ దినము సంఘంలో చేరిన మనందరికీ కూడా కలుగును గాక. ఆమేనండి. ఆమేన్. ఆ రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రభు బల యుద్ధకు వద్దాం. ఈ పునరుద్ధాన దినమందు మన జీవితంలో ఏదైతే సావలసి ఉందో, నా అనేటువంటిది, మా అనేటువంటిది, మేమనేటువంటిది చచ్చిపోతే ఆయన జీవం మనలో నుంచి వస్తుంది. ఆ రీతిగా మనం సజీవులముగా లేస్తాం. మనకున్నటువంటి మరణ భయం నుంచి ఆయన విడిపించడానికి మరణాన్ని జయించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు బిడ్డలముగా
ఈ పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును పొందుదాం. ఫిలిప్పీ 4:13 అంటూ ఉన్నాడు, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము మనం సజీవులుగా ఉందాం. ప్రార్థన చేస్తున్నాం. వాక్యమును బట్టి మనం పరీక్షించుకున్నాం. ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ప్రభువా నన్ను క్షమించండి, నేను అనేటువంటి తీసివేయండి, నా ఆలోచన మార్చండి. ఓ అవివేకి, నీ విశ్వాసం వ్యర్థము కావాలి, నీ ఆలోచన వ్యర్థము కావాలి. ఒక గింజను చూసి నేర్చుకో. యేసు ప్రభు తిరిగి లేచాడని అర్థం చేసుకో. నీవు కూడా అదే రీతిగా లేస్తావని అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ పునరుద్ధాన దినమందునైనా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుండి దేవ అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా జీవితమును మార్చుకోవటానికి, మేము కూడా పునరుద్ధానులమని గుర్తెరగటానికి, మేము కూడా ఒకరోజు మీతో పాటు లేస్తామని ఆ మగ్దలేని మరియను ఆశీర్వదించిన రీతిగా మమ్మల్ని కూడా ఆశీర్వదించి మీ రాజ్యంలో ఉంచుతారని గుర్తెరిగి, మీ కొరకు మేమందరము ఈ లోకములో మీరు మాకు ఏ పని అప్పగించినా నమ్మకముగా ప్రారంభము నుండి అంతము వరకు దేవా ఉండుటకు నీ కృప దయచేయండి. మేము వినువారు మాత్రము కాకుండా, విడిచిపెట్టే వారముగా కాకుండా నాయన, నీ వాక్యమును విని నీ వాక్య ప్రకారము నూరంతల ఫలము ఫలించిన వారిగా ఈ పునరుద్ధాన దినమందు మమ్ములను, మా సంఘమును ఆశీర్వదించమని, మీ మరణమును జ్ఞాపకం చేసుకుని మీ బల కొరకై సిద్ధపడిన మమ్మల్ని అందరినీ బలపరచుమని, మీ పునరుద్ధాన బలమును ఎరిగి మీ మరణమును అనేక మందికి ప్రచురించినట్లు నీ కృపను దయచేయమని, ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.